అందరికీ నమస్కారం. నేను గిరిజాకుమారి, రిటైర్డ్ ప్రిన్సిపల్, అనంతపురం జిల్లా బీజేపీ మాజీ ఉపాధ్యక్షురాలు. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడాలనుకున్నాను. అదే జిఎస్టీ. ఈరోజు సెప్టెంబర్ 22వ తారీఖున నూతనంగా రాబోయే జిఎస్టీని ఆహ్వానిస్తూ దేశ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇది మనము ప్రతిరోజు ప్రతి వస్తువుపైన సేవలపైన మనం పే చేస్తూ ఉంటాము. ఇది మనకు తెలిసిన డైరెక్ట్ ట్యాక్స్ అన్నమాట. ప్రత్యక్షంగా మనకు తెలిసి పే చేస్తూ ఉంటాం. ఈ యొక్క జిఎస్టీ వచ్చేకి ముందు వ్యాట్ అని ఉన్నింది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని. సో ఇది ఉత్పత్తిదారుని దగ్గర నుంచి మొదలయ్యి స్టేజ్ బై స్టేజ్ కొనుగోలుదారుడు, ఆ తర్వాత నెక్స్ట్ కొనుగోలు, అలా వచ్చి వినియోగదారుని వరకు ఆ యొక్క వాల్యూ ట్యాక్స్ అనేది కడుతూ ఉంటాం. సో దీన్ని పునరుద్ధరిస్తూ డైరెక్ట్ ట్యాక్స్ తీసుకురావాలనే ఉద్దేశంతో 2000లో మన అటల్ బిహారీ వాజ్పేయి గారు వారి ఆధ్వర్యంలో విజయ్ కేల్కర్ అని చెప్పి వారి ఆధ్వర్యంలో వారి లీడర్షిప్లో ఈ యొక్క జిఎస్టీ అనేది ఫస్ట్ అంకురార్పణ జరిగింది ఆ పదానికి. సో మనము మన యొక్క అటల్ బిహారీ వాజ్పేయి గారిని మనము జిఎస్టీ పితామహులు అని కూడా అనొచ్చు, ఫాదర్ ఆఫ్ జిఎస్టీ. సో అప్పుడు అంకురార్పణ జరిగి దాని గురించి ఎన్నో స్టడీస్ చేసి ఆ తర్వాత 2015 ఫిబ్రవరిలో లోక్సభలో ప్రవేశపెట్టారన్నమాట ఈ యొక్క జిఎస్టీని. ప్రవేశపెట్టినప్పుడు అక్కడ 2000 మేలో బిల్లు పాస్ అయింది లోక్సభలో. ఆ తర్వాత రాజ్యసభకు వచ్చింది. రాజ్యసభలో కూడా ఆగస్టు 2016లో అక్కడ కూడా బిల్లు పాస్ అయింది. ఈ జిఎస్టీ అసలు ముఖ్య కారణం ఏంటంటే, జిఎస్టీ తీసుకురావడానికి ఈ యొక్క వస్తువులు అన్నమాట. ఏమంటే సమర్థవంతమైన వస్తువులు, సేవలు. సో క్వాలిటీ గూడ్స్ అండ్ సర్వీసెస్, వాటి వ్యవస్థను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క జిఎస్టీని మొదలుపెట్టారు. ఈ యొక్క జిఎస్టీ అంటే 2016 ఆగస్టులో బిల్లు పాస్ అయిపోయింది. 101వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో ఇది పాస్ అయింది. పాస్ అయిన తర్వాత అమెండ్మెంట్ జరిగిన తర్వాత 2017 జూలై 1 అంటే జూన్ 30వ తారీఖు రాత్రి జూలై 1 నుంచి మధ్యరాత్రి నుంచి ఇది అమల్లోకి వచ్చిందనమాట. సో లోక్సభ మరియు రాజ్యసభ యొక్క ఆమోదంతో అమెండ్మెంట్ జరిగింది. 2017 జూలై 1 నుంచి వచ్చింది అమల్లోకి. ఇది 4 రకాలన్నమాట జిఎస్టీ మన దేశంలో. ఏంటంటే ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అని, అంటే ఇప్పుడు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేటుకు అలా మన యొక్క రవాణా జరుగుతూ ఉంటుందా వస్తువులు, మన ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి, వీటికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అని చెప్పి ఉందన్నమాట. ఆ తర్వాత సెంట్రల్ జిఎస్టీ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆ వస్తువులపైన వాటికి సంబంధించి వాళ్ళు విధించే జిఎస్టీని, కేంద్ర ప్రభుత్వం విధించే సెంట్రల్ విధించే జిఎస్టీని సెంట్రల్ జిఎస్టీ అన్నారు. ఆ తర్వాత మన స్టేట్ గవర్నమెంట్ విధించే జిఎస్టీని జిఎస్టీ అని చెప్పి అన్నారు. ఆ తర్వాత యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి కదండి మనకు, ఆ యూనియన్ టెరిటరీస్ వాళ్ళు విధించే జిఎస్టీని జిఎస్టీ అన్నారు. ఇట్లా 4 రకాలు, మన దేశంలో 4 రకాలైన జిఎస్టీలు ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్, సెంట్రల్, స్టేట్ అండ్ జిఎస్టీలు ఉన్నాయి. తర్వాత ఈ జిఎస్టీలు ఎప్పుడైతే 2017లో వచ్చిందో అక్కడ 4 స్లాబ్స్ ఉన్నాయన్నమాట. అంటే కొన్ని రకాలైన వస్తువులను వర్గీకరించి 5% జిఎస్టీ కొన్ని వస్తువులపైన, 12% జిఎస్టీ కొన్ని వస్తువులపైన, అలాగే 18, 28 ఇలా 4 స్లాబ్స్ ఉన్నాయన్నమాట. ఈ 4 స్లాబ్స్ ఉన్నప్పుడు మన యొక్క అంటే సామాన్య ప్రజలు ఈ కొన్ని వస్తువులపైన 12%, 18% పే చేయాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళు, చాలా కష్టపడే. ఎక్కడంటే వేరాజ్
హోటల్కి వెళ్ళామనుకోండి, మన తిండి పదార్థాల పైన, ఆ తర్వాత ఎక్కడ హోటల్స్కి వెళ్ళి స్టే చేసినామనుకోండి, దానికి సంబంధించి ఇంటికి కావలసిన పరికరాలు కొన్నాము. ఏముంటాయి మామూలుగా మనం వాడేవి, మిక్సీ జార్లు, ఎలక్ట్రానిక్ గూడ్స్లు, బల్బులు, కరెంటు సామాన్లు, ఇలాంటివన్నీ పలు రకాలవి మనము డైలీ యూజ్ చేసే ఉంటాం. అంటే వీటిపైన 12%, 18% పే చేయడము. ఆ తర్వాత కొన్ని సేవలకు సంబంధించి, విద్యా సేవలకు సంబంధించి ఇలాంటివన్నీ చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు అనమాట. కానీ వేరేజ్ నేను అంటే అప్పుడు ప్రిన్సిపల్గా ఉన్నాను. అప్పుడు నేను కొందరు అంటే వెండర్స్ మా కాలేజ్ వేసుకుంటారనమాట, వ్యాపారస్తులు, వాళ్ళని నేను అడిగాను, ఏంటి ఎలా ఉంది జిఎస్టీ వచ్చిన తర్వాత చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారంటే, ఏం లేదు మేడం, హాయిగా ఉన్నాము ఇప్పుడు, మేము ఎంత సరుకు ఉంటామో దానికి సంబంధించి ఆ పర్సంటేజ్ జిఎస్టీ పే చేస్తే వీఆర్ వెరీ హ్యాపీ, మమ్మల్ని ఎవరు పలకరించే వాళ్ళు ఉండరు, హ్యాపీగా ఉన్నాం మేడం అన్నారు. అవునా, అలా కూడా ఉందా అని చెప్పి అనుకున్నాను అన్నమాట. కానీ ఇక్కడ కొనుగోలు చేసేటప్పుడు కొన్ని వస్తువులపైన సామాన్య ప్రజలు అంటే లో ఇన్కమ్ పీపుల్కి కొన్ని వస్తువులపైన చాలా ఎక్కువ పే చేస్తున్నామని వాళ్ళ యొక్క బాధను ప్రదర్శించడం కూడా చూశారనమాట. సో ఇలా ఉన్నప్పుడు మన యొక్క సెంట్రల్ గవర్నమెంటు, మన యొక్క మోడీ గారు, తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు దీనిపైన బాగా స్టడీ చేసి సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడేటట్లు, వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి పెరిగేటట్లు చేయాలన్న ఉద్దేశంతో ఈ జిఎస్టీని మాడిఫై చేసి తగ్గించి కేవలము 3 స్లాబ్స్ చేశారు. ఆ 3 స్లాబ్స్ ఏమంటే 0% కొన్ని ఉన్నాయన్నమాట. ఒక్కో దాని నుంచి మనం మాట్లాడుకుందాము. 5%, తర్వాత 18%, నెక్స్ట్ 40%. 5, 18, 40 అంటే 3 స్లాబ్స్ అనమాట. ఇదేంటి అప్పుడు మ్యాక్సిమం 28 ఉండింది, ఇప్పుడు 40కి వచ్చేసినామేంటి, 40 పే చేయాలంటే వాటి గురించి కూడా మాట్లాడతాం, దేనిపైన 40% అని చెప్పి. ఇప్పుడు 0% ఏంటి, మనకు చాలా ఇక అది లేకపోతే రోజులు గడవని కొన్ని ఆహార పదార్థాలు, సేవలు ఉన్నాయన్నమాట. వాటి కిందకి పాలు, పండ్లు, కూరగాయలు, ఆ తర్వాత అన్ప్యాక్డ్ ఆహార పదార్థాలు, ఇలాంటివన్నీ వస్తాయన్నమాట 0%. వైద్య సేవలు, తర్వాత విద్యా సేవలు. ఇప్పుడు చూడండి, విద్యకు సంబంధించి పెన్సిళ్ళు కావాలి, తర్వాత పెన్నులు కావాలి, పేపర్లు కావాలి, నోట్బుక్స్ కావాలి, ఇలాంటివన్నమాట. అత్యవసరం అనమాట అవి విద్యకు, వైద్యానికి. అలాగే వైద్యకు సంబంధించి క్యాన్సర్ పేషెంట్లు, వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంటు, వాళ్ళకు వాడే మందులు, ఇలాంటి ఎమర్జెన్సీవి డయాలసిస్ కావలసిన వాళ్లకు ఈ మందులపైన అత్యవసరం అనమాట. అవి ప్రాణానికి సంబంధించినవి. ఆ తర్వాత ఆహార పదార్థాలు ఇంపార్టెంట్వి, చెడిపోయేవన్నమాట, త్వరగా చెడిపోయే ఆహార పదార్థాలు అంటే వీటిని పెరిషబుల్ కమోడిటీస్ అంటారు. వాటిపైన 0% అనమాట. ఇక నెక్స్ట్ 5%. ఇది ఎక్కడంటే మనము నిద్ర లేస్తూనే ఉపయోగించే చిన్న చిన్న వస్తువులు అనమాట. అవి తప్పనిసరి మనకు కావాలి, తప్పనిసరి ఉపయోగిస్తాం అనమాట. నిద్ర లేస్తూనే మనకు బ్రష్, పేస్టు, సోపు, ఆ తర్వాత ప్యాక్డ్ కమోడిటీస్ ఉంటాయి, అంటే పిండి పదార్థాలు, ఆ తర్వాత రవ్వలు, ఇట్లాంటివి చాలా పదార్థాలు ఉంటాయి కదా. ఇలాంటి వాటిపైన 5% అనమాట. అంటే మనం డైలీ ఉపయోగించే వస్తువులు అనమాట ఇవి. వీటిపైన తర్వాత ఇవి పార్లర్ వస్తువులు ఉంటాయి, సెలూన్ను సంబంధించిన వస్తువులు ఉంటాయి, చిన్న చిన్నవి కొని. తర్వాత ఇవి మిక్సీలు, వేరే ఇవన్నీ 12%, 18% ఉంది ఇంతకుముందు, ఇప్పుడు 5%కి వచ్చింది ట్యాక్స్. మిక్సీలు, మనము కొనే జార్లు, ఎలక్ట్రానిక్ గూడ్స్లు, ఏది కాదు అన్నీ, చిన్న ఫ్యాన్లు, నెక్స్ట్ లైట్లు, బల్బులు, ఎలక్ట్రానిక్ గూడ్స్లు అంతా కేవలం 5% ట్యాక్స్తో మనం ఇప్పుడు కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు సామాన్య ప్రజలు వస్తువులు కొనుక్కోవడానికి ఇబ్బంది పడే పని లేదు. మిక్సీలు లేని వాళ్ళు మిక్సీలు కొనుక్కోవచ్చు. ఆ తర్వాత బల్బులు,
ఆ తర్వాత చిన్న చిన్న ఎలక్ట్రానిక్ గూడ్స్లు ఇలాంటివన్నీ అన్నమాట కొనుక్కోవడానికి మంచి సదుపాయం కలిగింది ఇప్పుడు. ఇక నెక్స్ట్ 18%. ఈ 18%లో ఏమున్నాయంటే చిన్న చిన్న మోటార్స్, ఏవి వాషింగ్ మిషను, ఆ తర్వాత నెక్స్ట్ ఇది 2 వీలరు మోటార్ సైకిల్స్, నెక్స్ట్ ఇవి ఓవన్లు, నెక్స్ట్ అంటే చిన్న చిన్న మోటార్లకు సంబంధించిందన్నీ అన్నమాట. ఎయిర్ కూలర్స్, ఏసీలు ఎన్ని చూడండి, ఇవన్నీ 18% ట్యాక్స్తోనే మనం కొనుక్కోవచ్చు. అంటే మనము మామూలు నిత్యావసర వస్తువులు, డైలీ ఉపయోగించే వస్తువులు కాక ఇంకొంచెం మనం మన జీవన ప్రమాణం మెరుగుపడడానికి ఇంకా కొంచెం మంచిగా కొనాలంటే ఇవన్నమాట. మిక్సీలు, ఓవన్లు, తర్వాత ఎలక్ట్రానిక్ గూడ్స్లు, లైట్లు, బల్బులు, డైలీ మనం ఏమేమి ఉపయోగిస్తామో ఎలక్ట్రానిక్ గూడ్స్లు ఇవన్నీ కూడా మనము ఈ 18%లో కొనుక్కోవచ్చు. తర్వాత చిన్న చిన్న కార్లు కూడా, చిన్న కార్లు, మోటార్ సైకిళ్ళు ఇవన్నీ 18%లో వచ్చేస్తాయి మనకు. ఇక ఆ తర్వాత 40%. ఈ 40% అంటే బాగా డబ్బులు ఉన్నవాళ్ళు అంటామే, ఆర్థికంగా బలిసిన వాళ్ళని. ఈ కార్లు ఇక్కడ ఏవైతే మనము స్టార్టింగ్ స్టేజ్ అంటే ప్రైమరీగా తయారు చేసిన కార్లు ఉంటాయి, అక్కడ ప్రీమియర్ కార్లు ఎక్కువ లక్షల్లో పెట్టి కొనేవి, 40 లక్షలు, 50 లక్షలు, 20 లక్షల పైన పెట్టి కొనేవి అన్నీ ప్రీమియర్ కార్స్. ఆ తర్వాత కొన్ని అంటే ఇది కొంటేనే హోదా, లగ్జరీ అనేవి ఏవేవి ఉంటాయో అవన్నీ 40% కింద వస్తుంది. అంతేకాకుండా ఈ పాప వస్తువులని కొన్ని ఉంటాయన్నమాట. అవి మనము అంటే అంటే లో ఇన్కమ్ వాళ్ళు వాడేది కాదు, లగ్జరీ కోసం వాడేది. ఆ తర్వాత అదొక వ్యసనం కింద వాడేది. ఏమంటారు, మనం తాగుతాది మద్యపానం. మనం తాగుతామంటే వాటర్ కాదు, మద్యపానము. ఆ తర్వాత టొబాకో అంటే సిగరెట్లు తాగుతారు కదా, ఆ సిగరెట్లు, మత్తు పానీయాలు, ఇంకా ఏవో ఇంకా కాస్ట్లీ ఇవేవి ఉంటాయో అవన్నీ కూడా 40%. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే గవర్నమెంటు ఇలా మనం ప్రాణాపాయ వస్తువులు వాడకూడదు, మనల్ని వాటి నుంచి కాపాడాలి. కాబట్టి రేట్లు పెంచితే వాటి వాడకం తగ్గించేస్తారు కదా, అందుకని అలాంటి వాటిపైన రేట్లు పెంచి వాటి యొక్క వాడకం తగ్గించి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలి అని చూస్తుంది. అవి లేకపోతే రోజు గడవకపోవడం ఏం లేదు, సంసారాలు గడవకపోవడం ఏమీ లేదు, తర్వాత ఉద్యోగాలు చేయడానికి ఇబ్బందులు అనేది ఏమీ లేదు. దేనికి అవి అంటే అవసరం కాదనమాట. అలాంటి వస్తువులపైన 40% వేసింది. మరి ఇది ప్రజల శ్రేయస్సు కోరే కదండి మరి ఇది ఇవన్నీ చేసింది. సో ప్రజల శ్రేయస్సు కోరి, ప్రజల సంక్షేమాన్ని కోరి మన యొక్క సెంట్రల్ గవర్నమెంటు మనకి ఈ యొక్క జిఎస్టీని తగ్గించి సామాన్య ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచి సామాన్య ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలని ఈ యొక్క జిఎస్టీ తగ్గింపు చేసి 4 స్లాబ్స్ ఉన్నాయి, 3 స్లాబ్స్ చేసి, ఆ తర్వాత నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి 0%, 5%, ఆ తర్వాత కొద్దిగా స్తోమత ఉన్నప్పుడు కొనుక్కోవడానికి 18% ఇలా విధించి మనకు ఎంతో మేలు చేసిన మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని, ఆ తర్వాత ఆర్థిక మంత్రి దీనికి అనుకూలించి తగిన ఎక్సర్సైజ్ చేసి దీన్ని మంచిగా మలచిన మన యొక్క నిర్మలా సీతారామన్ గారికి మన యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా యొక్క ధన్యవాదాలు.